రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో వాటన్నిటిని మొన్న వరంగల్లో కావచ్చు, తర్వాత మహబూబ్ నగర్లో రైతు పండుగ కావచ్చు, ఈరోజు పెద్దపల్లిలో యువ వికాసం అనే పెద్ద ఎత్తున ప్రజల మధ్య ఏడాది సంబరాలు సర్కార్ జరుపుతున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మార్నింగ్ న్యూస్లో ఏ పత్రిక ఏంటి విషయాలు అనేది. ముందుగా వెలుగు దినపత్రిక చూసుకున్నట్లయితే మంగళవారం హైదరాబాద్ రైజింగ్ ప్రోగ్రాంలో దివ్యాంగులతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. న్యూయార్క్, టోక్యో లెక్క హైదరాబాద్ వచ్చే 4 ఏళ్లలో 1.5 కోట్లతో అభివృద్ధి చేస్తాం సీఎం రేవంత్. 40,000 నుంచి 50,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం, గోదావరి నీళ్లతో మూసి పునరుజ్జీవం, మెట్రో విస్తరణ, RRRకు 35,000 కోట్ల చొప్పున నిధులు, సిటీ అభివృద్ధిపై కేబినెట్ సబ్ కమిటీ. ప్రతిపక్షాలు మేధావుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటాం, బీఆర్ఎస్ బీజేపీ పాలసీ డాక్యుమెంట్లు ఇవ్వాలని సూచన, అభివృద్ధి అడ్డుకునేటోళ్లకు ఎట్లా బుద్ధి చెప్పాలో తెలుసని కామెంట్. వచ్చే 4 ఏళ్లలో హైదరాబాద్ను 1.5 కోట్లతో అభివృద్ధి చేసి న్యూయార్క్, టోక్యో నగరాలుగా సరసన నిలుపుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 40,000 నుంచి 50,000 ఎకరాల్లో అంతర్జాతీయ నగరాలకు ధీటుగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం. నగరానికి మణిహారంగా 35,000 కోట్లతో RRR, అక్కడి నుంచి సిటీని కనెక్ట్ చేసేందుకు 15,000 కోట్లతో రేడియల్ రోడ్లు, ఇంకో 35,000 కోట్లతో మెట్రో విస్తరణ, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. గోదావరి జలాలను మూసిలో పారించి కాలుష్య రహిత నగరంగా అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంలాగా మారుస్తాం అని వెల్లడించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన హైదరాబాద్ ది రైజింగ్ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. నగరాభివృద్ధి ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ముందు బీజేపీ, ఆ తర్వాత బీఆర్ఎస్ మేధావులు తమ సలహాలను సూచనలు ఇవ్వాలని, రాష్ట్ర హైదరాబాద్ అభివృద్ధి తమ ఉన్న ప్రణాళికలు, కార్యాచరణ డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరుతున్నాం. అవి సహేతుకంగా ఉంటే ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా అమలు చేస్తాం. అలా కాకుండా మాపై కోపంతో హైదరాబాద్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే మాత్రం వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు అని సీఎం రేవంత్ హెచ్చరించారు. సో మొత్తం మీద అయితే 1.5 కోట్లతోని హైదరాబాద్ని మొత్తం సుందరంగా తీర్చిదిద్దుదామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. చుట్టూ రోడ్లు కావచ్చు, తర్వాత 40,000 నుంచి 50,000 ఎకరాలు, 40,000 నుంచి 50,000 ఎకరాలలో న్యూయార్క్ సిటీగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకేం చెప్తున్నారంటే ప్రతిపక్షాలకు ఒక సబ్ కమిటీ, కమిటీలలో మంత్రుల్లో నుంచి కొంతమంది మంత్రులను తీసుకొని ఒక సబ్ కమిటీ వేసి ఆ సబ్ కమిటీలో ఇటు బీజేపీ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే హైదరాబాద్కు ఉపయోగపడే సూచనలు, సలహాలు, హైదరాబాద్ను రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మీరిచ్చే సూచనలు, సలహాలు తీసుకుంటాం. అవి సహేతుకంగా ఉంటే వాటిని అమలు చేస్తాం, వాటిని పాటిస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. హైదరాబాద్ను అడ్డుకోవాలని చూస్తే వారికి ఏ విధంగా మేము సమాధానం చెప్పాలి అనేది కూడా మాకు తెలుసని ఒక రకంగా స్వీట్ హెచ్చరిక చేస్తున్నటువంటి పరిస్థితి. దమ్ముంటే నిధులుతే, లేకుంటే గుజరాత్కు పో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. దమ్ముంటేనేమో నిధులదే, లేదంటే గుజరాత్కి వెళ్ళిపో. ఎందుకంటే ఇప్పుడు దేశంలో బీజేపీ పార్టీ ఉన్నది కదా, కేంద్ర పార్టీ. సో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి కూడా ఉన్నారు కాబట్టి, సో దమ్ముంటే నిధులే, లేకుంటే గుజరాత్కి వెళ్ళిపో అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సబర్మతికి సప్పట్లు కొట్టి మూసికి అడ్డుపడతావా? మోదీ గుజరాత్కు నిధులు తీసుకుపోతుంటే గుట్లప్పగిచ్చి చూస్తున్నావు. మిమ్మల్ని ఇక్కడ ప్రజలు గెలిపించిండ్రు కదా, బాధ్యత లేదా? చిత్తశుద్ధి ఉంటే 25,000 కోట్లు తీసుకొచ్చి చూపించు. లష్కర్ ఎంపీగా ఏం ప్రణాళిక ఉందో చెప్పాలని డిమాండ్. మోదీ గుజరాత్కు నిధులు తీసుకుపోతుంటే
గుడ్లు అప్పగించి చూస్తున్నావు. నీకు దమ్ము చిత్తశుద్ధి ఉంటే 25,000 కోట్లు తీసుకొచ్చి చూపించు. లష్కర్ ఎంపీగా అంటే సికింద్రాబాద్ ఎంపీగా నీకు ఏం ప్రణాళిక ఉందో చెప్పని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇది వెలుగు దినపత్రికలో ఉన్న విషయాలు. బిల్డింగ్స్ లేఅవుట్లకు పర్మిషన్స్. బిల్డ్ నౌ ఏఐతో కొత్త యాప్ను లాంచ్ చేసిన మంత్రి శ్రీధర్ బాబు. రియల్ ఎస్టేట్లో టాప్లో హైదరాబాద్. గత ప్రభుత్వ నిర్ణయాలను మేము ఆపడం లేదు, వ్యాపారాలకు మంచి వాతావరణం కల్పిస్తున్నాం. బిల్డ్ నౌపై ఆర్కిటెక్ట్స్ అధికారులకు అసోసియేషన్లకు ట్రైనింగ్. హైదరాబాద్లో 250 కోట్ల నెట్వర్క్ దానిటోళ్ళు 647 మంది. మూసి ప్రక్షాళనపై హైడ్రా ఆగవు. పేదలకు అన్యాయం చేయబోమని వెల్లడి. బిల్డింగ్ లేఅవుట్లకు అనుమతులు ఇచ్చేందుకు మున్సిపల్ శాఖ బిల్డ్ నౌ అనే కొత్త ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు 3 రోజులు పడుతున్న పర్మిషన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏఐ సహకారంతో నిమిషాల్లో ఇచ్చే అవకాశం ఉన్న ఈ బిల్డ్ నౌ యాప్ను మంగళవారం సెక్రటేరియట్లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అపార్ట్మెంట్ కమర్షియల్ కాంప్లెక్స్ బయట లోపల ప్లాన్ చూపించడంతో పాటు వాటి కొలతలు లెక్క కట్టి 3D విజువలైజేషన్ పరికరాన్ని మంత్రి లాంచ్ చేసి స్వయంగా పరిశీలించారు. హెచ్ఎండిఏ కమిషనర్ సర్బరాజ్ అహ్మద్, మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. సో ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నాం అనుకో, మొత్తం ఇదే టెక్నాలజీ చూపిస్తుంది. నీ లోపల ఎట్లుంటుంది, బయట ఎట్లుంటుంది అనేది మొత్తం ఏఐ ద్వారా ఇప్పుడున్న టెక్నాలజీని వాడి ఇల్లు మీరు కట్టాలనుకున్న ఇల్లును ముందుగానే చూసుకోవచ్చు అన్నట్టు ఎట్లుంటుంది అనేది. ఈ బిల్డ్ నౌ యాప్లో మీ పర్మిషన్స్ ఇంతకుముందు పోయి పర్మిషన్లు పెట్టుకునేది కదా, దీంట్లో మొత్తం ఈ యాప్లోనే వివరాలు అన్నీ ఉంటాయి. ఆ యాప్లోకి వెళ్ళి మన ఇల్లు ఏంటి, మన ఎంత ఏంది అనేది ఆ యాప్లో మన డీటెయిల్స్ మనం మొత్తం దాంట్లో పెడితే వాళ్ళు వెంటనే పర్మిషన్ ఇస్తారు. క్షణాల్లో అయిపోద్ది అన్నట్టు. ఈ నొద్దులు మొత్తం ఆఫీసుల చుట్టూ తిరిగి పర్మిషన్ల కోసం వాళ్ళని బతిలాడు వీళ్ళని బతిలాడు ఉండేది కదా. ఇప్పుడు అది లేకుండా డైరెక్ట్ యాప్లు వేసేసినామంటే కథం, పర్మిషన్ వచ్చేసినట్టే. రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ హత్య. గొలుసులతో కాళ్ళు చేతులు కట్టేసి కత్తులతో పొడిచి మర్డర్. డెడ్ బాడీని ఆయన కారులోనే కుక్కిన దుండగులు. వరంగల్లోని రంగంపేటలో వెహికల్ వదిలేసి పరార్. కారు టైర్లకు బురద, డోరు మధ్యలో పచ్చగడ్డి. సిటీ బయటకు తీసుకెళ్లి చంపేసినట్లు పోలీసుల అనుమానం. రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ దారుణంగా హత్య గురైనట్ట. ఆయన కారులోనే ఆయనను మూటగట్టేసినటువంటి పరిస్థితి. కారుకు బురద, అట్నే గడ్డి ఉందట. అంటే ఏదో పొలాలకు లేకపోతే బయట ప్రాంతానికి తీసుకెళ్ళి చంపేసినట్టు పోలీసులు నిర్ధారిస్తున్నారు. కాకతీయ గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ రాజామోహన్ దారుణ హత్యకు గురయ్యారు. గొలుసులు నైలాన్ తాళ్లతో దుండగులు ఆయన కాళ్ళు చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. మెడ తలపై కత్తులతో పొడిచి చంపేశారు. డెడ్ బాడీని ఆయన కారులో వెనక సీటులో కుక్కేశారు. తర్వాత ఆ కారును వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ ఎదురుగా ఉన్న రంగంపేట ఏరియాలో వదిలేసి పారిపోయారు. మంగళవారం ఉదయం కొందరు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న మట్వాడ పోలీసులు క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. కారును పార్క్ చేసి ఓ వ్యక్తి పారిపోతున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవడంతో అతను ఎవరనే దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. వరంగల్ కాశీబుగ్గకు చెందిన వెలిగేటి రాజమోహన్ కాకతీయ గ్రామీణ బ్యాంకులో మేనేజర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం హన్మకొండలోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారు. ఆయనకు భార్య, 3 కూతుళ్ళు. చిన్న కూతురు చిన్నప్పుడే అనారోగ్యంతో చనిపోయింది. సో ఈయనను అక్కడ కారులో పెట్టేసి పారిపోతుంటే సీసీ ఫుటేజ్లో ఒక వ్యక్తి పారిపోతున్నట్టుగా అనిపించింది. మొత్తం మీద అయితే పోలీసులు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎవరు ఏందనేది ఎంక్వైరీ చేస్తున్నారు. తీన్మార్ ఆల్ టైమ్ కష్టానికి రూపాయి పతనం. ఆల్ టైమ్ కష్టానికి రూపాయి పతనం అని చెప్పేసి ఇచ్చారు. మైనింగ్ దోపిడీ 35,000 కోట్లు.
10 ఏళ్లలో గ్రానైట్ ఇసుక క్వారీల తవ్వకాలు రవాణాలో అక్రమాలు గత పాలకుల అండదండలతో రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా లీజును మించిన తవ్వకాలు కెపాసిటీని మించి రవాణా టాస్క్ ఫోర్స్ ఎంక్వైరీలో బయటపడుతున్న అక్రమాలు గడిచిన 10 ఏళ్లలో ఖజానాకు భారీగా గండి రంగంలోకి రాష్ట్ర సర్కార్ క్వారీల వద్ద సీసీ కెమెరాలతో నిఘా లీజ్ నిబంధనలకు ఉల్లంఘించిన 261 క్వారీలు ఐడీలు బ్లాక్. ఇంకా చూడండి 35,000 కోట్లకు గండి పెట్టిరాట మైనింగ్ దోపిడీ మొత్తం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. నాటి పాలకుల అండదండతో అడ్డగోలుగా అక్రమాలు గ్రానైట్ ఇసుక క్వారీల తవ్వకాలు చేపట్టాయి. రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయలు గండి కొట్టింది. 10 ఏళ్లలో 1 కాదు 2 కాదు దాదాపు 35,000 కోట్ల ఆదాయాన్ని మైనింగ్ మాఫియా మింగేసినట్టు తెలిసింది. కొన్ని చోట్ల అనుమతులకు మించి తవ్వకాలు చేయగా ఇంకొన్ని చోట్ల అసలు అనుమతులు లేకున్నా గడువు తీరిన తర్వాత కూడా యథేచ్ఛగా గ్రానైట్ ఇసుక తవ్వకాలు జరిపినట్టు తేలింది. ఆయా జిల్లాలో అప్పటి అధికారిక పార్టీ లీడర్లు కొందరు అధికారులు పోలీసుల కుమ్మక్కై వ్యవహారం నడిపినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. ఇదే కాదు మొత్తం అన్నిట్లలో దోపిడే అన్నిట్లలో మైనింగే ఒక ఇసుక దీంట్లోనే కాదు గ్రానైట్లోనే కాదు. సో గత సర్కార్ 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ సర్కార్ దీంట్లోనే ఈ గ్రానైట్లోనే 35,000 కోట్ల దోపిడీ చేసిందట. 35,000 కోట్లు. కొన్నిటికేం పర్మిషన్ అయిపోయినాక కూడా అట్నే నడిపించడు. ఇంకా కొన్నిటికేం అసలు పర్మిషనే ఉండదు. ఇష్టరాజ్యం. దీంట్లో పోలీసు వాళ్ళు కూడా కుమ్మక్కయ్యని చెప్పేసి విషయం. ఆన్లైన్లో ఇంజనీరింగ్ బి కేటగిరీ అడ్మిషన్లు రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా సీట్ల అమ్మకాలకు ఇక చెక్ పడనున్నది. ఆన్లైన్లో బి కేటగిరీ సీట్ల కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక మొత్తం ఇంజనీరింగ్ బి కేటగిరీ ఇవి కూడా మొత్తం ఆన్లైన్ చేస్తున్నారంట. అన్నను చంపిన తమ్ముడు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కుమ్మలపల్లిలో సోమవారం రాత్రి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఆస్తి కుటుంబం తగాదాలే దీనికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకో సొంత అన్ననే తమ్ముడు చంపేసిందంట. ఆస్తి తగాదాలు ఎక్కడ ఆస్తి ఏం పైసలు నాయన సొంత అన్నను చంపుకొని. ఎవరైనా సౌత్ కొరియాలో ఎమర్జెన్సీ. సౌత్ కొరియా ప్రెసిడెంట్ యూన్సుక్యోల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయన్నారు. సౌత్ కొరియాలో ఎమర్జెన్సీని ప్రకటించిండు ఆ దేశ అధ్యక్షుడు. ఎందుకంటే ప్రతిపక్షాలు ప్రజాపాలనకు వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్నాయి అనేది దానికోసమని ఎమర్జెన్సీని అయితే ప్రకటించిండ్రు. రేపే ప్రమాణం తేలని సీఎం. మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై వీడని సస్పెన్స్. ఇప్పటిదాకా భేటీ కాని కూటమి నేతలు. ముంబైలో ఫడ్నవీస్, థానేలో షిండే, ఢిల్లీలో అజిత్. అజిత్ పవార్, షిండే, ఫడ్నవీస్ ఈ ముగ్గురు ముఖ్యమంత్రి సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు దీంట్లో ఎవరైతారు అనేది ఆసక్తి. రేపే ప్రమాణ స్వీకారం ఉన్న ఇప్పటి వరకు వీళ్ళు ముగ్గురు కూర్చోలే, మాట్లాడుకోలే. ఎవరు అనేది ఇంకా తెలీదు. ఇంకా సస్పెన్సే. మరి రేపు ఎవరు ఎక్కుతారు, ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు తెలియదు. సీఎం పదవి కోసం పట్టుబడుతున్న షిండే నేడు బీజేపీ శాసనసభ పక్ష నేతల ఎన్నిక. మధ్యాహ్నం కూటమి ఎమ్మెల్యేల భేటీ. సీఎం ఎవరనే దానిపై అధికారిక ప్రకటన. ఇవాళ మధ్యాహ్నం వరకు ప్రకటిస్తారట సీఎం ఎవరైతారు ఏందనేది. మీ డిమాండ్లు తీర్చలేం. గోదావరి కావేరి అనుసంధానపై రాష్ట్రాలకు స్పష్టం చేసిన కేంద్రం. గోదావరి కావేరి నదుల గురించి మీ డిమాండ్లు మేము తీర్చలేమని చెప్పేసి కేంద్ర సర్కార్ మాట్లాడుతున్నది. గత వాటాతో పాటు 2 రిజర్వాయర్లు కట్టివ్వాలి. తెలంగాణ తాగునీటికే కాకుండా ఇరిగేషన్కి నీళ్ళు ఇవ్వాలి. కర్ణాటక వైతరిని దమనగంగా గోదావరిని లింక్ చేయాలి. మహారాష్ట్ర ఇచ్చంపల్లిని పక్కన పెట్టి పోలవరం నుంచి చేపట్టాలి. ఏపీ అవన్నీ సాధ్యం కావని తేల్చి చెప్పిన కేంద్రం సర్కార్. హైబ్రిడ్ మోడల్లో ఎన్డబ్ల్యూఏ మీటింగ్. ఈ నెలాఖరున స్పెషల్ మీటింగ్, ఆ తర్వాత ఫైనల్ డిసిజన్. ఈ నెలాఖరున స్పెషల్ మీటింగ్ పెట్టేసి తర్వాత ఫైనల్గా ఏందనేది చెప్తారట. మొత్తం మీనైతే మీ డిమాండ్లు మేము తీర్చలేమని చెప్పేసి మాట్లాడుతున్నారు.
ఇది వెలుగుదిన పత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఇక ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకుంటున్నట్లయితే దుస్తులు మస్తు పిరం 1500 దాటితే 18 జీఎస్టీ, రూపాయలు 10,000 మించితే 28%, అనారోగ్య కారకాలపై 35%, జీఎస్టీలో కొత్తగా 5వ స్లాబ్, కూల్ డ్రింకులు సిగరెట్లు బగ్గు, మంత్రుల బృందం ప్రతిపాదనలు. ఈ నెల 21న జీఎస్టీ మండలి సమావేశం, తుది నిర్ణయం. ఖాతాకు 4 నామినీలు, వినియోగదారులు సౌలభ్యానికే సహకారం, బ్యాంకుల డైరెక్టర్లు పదవీకాలం 10 ఏళ్లకు పెంపు, క్లెయిమ్ చేసుకొని డివిడెండ్లు షేర్లు ఐఈపీఎఫ్లోకి బదిలీ, లోక్సభలో బ్యాంకింగ్ చట్టాలు సవరణ బిల్లు పెట్టిన నిర్మల. గుజరాత్కు వలస పోతారా నిధులు తెస్తారా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. గుజరాత్కు వలస పోతారా లేకపోతే కేంద్రం నుంచి నిధులు తెస్తారా తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్. 2 సార్లు కేంద్ర మంత్రిగా ఎన్ని నిధులు తెచ్చారు? 6 నెలల అభివృద్ధి పనులు ఆపుతాం, నిధులు తెస్తారా? కేంద్రం నుంచి 1,50,000 కోట్లు తెస్తే సన్మానం చేస్తా. 6 నెలలు నేను మొత్తం అభివృద్ధి పనులు ఆపుతా, మీరు కేంద్రం నుంచి నిధులు తెస్తారా? 2 సార్లు కేంద్ర మంత్రిగా ఎన్ని నిధులు తెచ్చినావు అని చెప్పేసి కిషన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ అట్లా చేస్తే నేను మొత్తం ప్రజలందరినీ పిలిచి మీకు సన్మానం చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నగర ప్రగతికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ బీజేపీలు తమ ప్రణాళికలను దానికి ఇవ్వాలి. అడ్డుకోవాలని చూస్తే ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. ఎంత విష ప్రచారం చేసినా సర్కార్ ఆదాయంలో వృద్ధి. ఒక రియల్ ఎస్టేట్ ఆదాయమే 29% పెరిగింది. ఈడనేమో సర్కార్ ఏం చెప్తుందంటే ఒక రియల్ ఎస్టేట్ ఆదాయమే 29% పెరిగిందని చెప్పేసి సర్కార్ చెప్తుంది. కానీ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ మూసి వల్ల కానీ హైడ్రా వల్ల కానీ ఈ మొత్తం ఇల్లులు కూలగొట్టుడు, తర్వాత ఇక్కడ నుంచి వేరే దగ్గరికి ప్రజల్ని తీసుకుపోయి పెట్టడం ద్వారా ఆ గృహాలన్నీ కాల్ చేయడం ద్వారా అసలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఎక్కడ భూములు అమ్మతలేరు, ఎక్కడ భూములు కొంటలేరు, అసలు రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే సర్కారు మాత్రం 29% పెరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నది. అప్పులు తప్పులు తప్ప బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు. అప్పులు తప్పులు. న్యూయార్క్ టోక్యో స్థాయిలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం. రేవంత్ హైదరాబాద్లో 7,000 కోట్లతో పనులకు శ్రీకారం. నిన్న బ్రిడ్జిలు, తర్వాత కింద పెద్దపల్లికి ముఖ్యమంత్రి వరాల జల్లు. నేడు జిల్లా కేంద్రంలో యువ వికాసం కార్యక్రమం. 500 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఆమోదం. సభలో 9,007 మంది ఉద్యోగ నియామక పత్రాలు. స్కిల్ వర్సిటీకి సంబంధించి 7 ఏజెన్సీలతో ఒప్పందాలు. ఇలా పెద్దపల్లికి ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. గుజరాత్కు నరేంద్ర మోడీ గిఫ్ట్ సిటీ తీసుకుపోయిండు. తెలంగాణకు మీరు ఏం గిఫ్ట్ తీసుకొచ్చారు? 2వ కేంద్ర మంత్రి అయ్యారు. రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు? హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణకు 35,000 కోట్లు ఇవ్వాలి. మీరు ఎన్ని నిధులు తెస్తారు? గిఫ్ట్ సిటీని మోడీ గుజరాత్కు తీసుకుపోయిండు, మీరేం చేస్తున్నారు? మెట్రో విస్తరణకు 35,000 కోట్లు ఇవ్వాలి, మీరు ఎన్ని నిధులు తెస్తారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి విషయం. హైదరాబాద్కు గోదావరి జలాల తరలింపుకు 7,000 కోట్లు కావాలి. కేంద్రం నుంచి మీరు ఎన్ని నిధులు తెస్తారు? రీజనల్ రింగ్ రోడ్లకు, రేడియల్ రోడ్లకు 50,000 కోట్ల నిధులు కావాలి. కేంద్రం నుంచి మీరు ఎన్ని తెస్తారు? కిషన్ రెడ్డి, మీరు నిధులు తెస్తారా? గుజరాత్కు వలస వెళతారా? తేల్చుకోండి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. హైదరాబాద్ను తెలంగాణను అభివృద్ధి చేసుకోనికి మెట్రో విస్తరణకు 35,000 కోట్లు కావాలి. తర్వాత గోదావరి జలాల తరలింపుకు 7,000 కోట్లు కావాలి. తర్వాత రీజనల్ రింగ్ రోడ్డుకు, రేడియల్ రోడ్లకు 50,000 కోట్లు కావాలి. ఇన్ని కోట్లు మన తెలంగాణను అభివృద్ధి చేసుకోనికి అవసరం ఉంది.
దీంట్లో మీరు ఎన్ని తెస్తారు కేంద్రం నుంచి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 1.5 కోట్ల రూపాయలతో హైదరాబాద్ అద్భుతమైన నగరంగా మారుతుందన్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేస్తే ఇక్కడి ప్రజలకు ఉపాధి పెరుగుతుందని తాము ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఏడాది పాలన విజయోత్సవాల్లో భాగంగా నెక్లెస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన హైదరాబాద్ రైజింగ్ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి లక్ష్యంగా 7,000 కోట్లతో చేపట్టిన వివిధ పనులను ఆయన ప్రారంభించారు. కిషన్ రెడ్డి మూసిలో పండుకొని మునగని కానీ మూసిని ఎంత దుర్భరంగా ఉందో ప్రధానికి ఒక్కసారి తీసుకొచ్చి చూపించగలరా, అభివృద్ధికి నిధులు ఇప్పించగలరా అని సూటిగా నిలదీశారు. మూసి ఒడ్డున ఒక్కరోజు నిద్ర చేయడం కాదని నది నడి ఒడ్డున రోజు కుటుంబంతో ఉంటే ఆయనకు సో బీజేపీ వాళ్ళంతా మూసి నిద్ర యాత్ర పెట్టుకున్నారు కదా. గతంలో రేవంత్ రెడ్డి మీరు అక్కడ పడుకుంటే మీరు అక్కడ ఒక రోజు ఉంటే నేను కిరాయి కడతా, మీకు భోజన వసతులు చేస్తా అని చెప్పేసి బీఆర్ఎస్ని బీజేపీని ఉద్దేశించి మాట్లాడితే ఎవరిని ఈటల రాజేందరు, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ముగ్గురు ఆడికి పోయి వండుకుంటే వాళ్ళు ఆడ ఉండి ఈ మూసి ఇట్లనే ఉండని అని చెప్తే ఈ మూసి ఇక్కడ ఇళ్ళని కూలగొట్టద్దు అని చెప్తే నేను ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటా అన్న రేవంత్ రెడ్డి మాటలకు బీఆర్ఎస్ వాళ్ళంతా మూసి నిద్ర ప్రారంభిస్తే కిషన్ రెడ్డి వాళ్ళంతా అక్కడ పోయి ఆ మూసి దగ్గర ఇళ్లలో ఉంటే మీరు ఒకరోజు ఉండడం కాదు, కేంద్రం నుంచి మీరు ఎన్ని నిధులు తెస్తారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. బిల్డున వ్యవస్థ ఆవిష్కరణ సందర్భంగా ఏఆర్వి విజువలెన్స్ పరిశీలిస్తున్న శ్రీధర్ బాబు. రేరార్తో బిల్నవ్ అనుసంధానం, మొబైల్ ఆధారిత సైట్ తనిఖీ యాప్, 5 నిమిషాల్లో డ్రాయింగ్ల పరిశీలన, 10 రోజుల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, రాష్ట్రంలో వ్యాపారాలకు అనుగుణంగా వాతావరణం. రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ టాప్, బిల్నవ్ ఆవిష్కరణలో మంత్రి శ్రీధర్ బాబు. భవనాల డ్రాయింగ్లను పరిశీలించాలంటే రోజుల తరబడి ఎదురు చూడాలి, ఆక్యుపెన్సీ కావాలంటే సుదీర్ఘకాలం వేచి చూడాలి. ఎక్కువ అంతస్తుల భవనాలు డ్రాయింగ్ల ఆమోదం కోసం నెలల తరబడి నిరీక్షించాలి. దరఖాస్తు చేసుకోవడం నుంచి ఫీజు చెల్లించడం వరకు ఎన్నో ఇబ్బందులు. వీటన్నిటికీ పరిష్కారం చూపుతూ ఎన్ని బిల్డింగ్లు కట్టుకోవాలి ఎంత అని చెప్పేసి దానికి మొత్తం కూడా దీని మీదనే ఏఐ టెక్నాలజీ, మొత్తం ఏఐ టెక్నాలజీలో అంతా ఉంటుంది అన్నట్టు. దాంట్లో ఎట్లా కట్టుకోవాలి, ఏం చేయాలని చెప్పేసి మొత్తం ఉంటుంది. సో దాన్ని మాట్లాడుతున్నటువంటి దాన్ని చూపెడుతున్నటువంటి పరిస్థితి. బిల్డున వ్యాప్ అంటే దాంట్లో మొత్తం దానికి సంబంధించి బిల్డింగు దాని డిజైన్ కాంచి దాన్ని ఎంత ఎత్తు, లోపలెట్లా బయట ఎట్లా, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటుంది. సో తర్వాత దిశ పత్రికను చూద్దాం. నేడు పెద్దపల్లిలో యువ వికాసం హాజరు కానున్న సీఎం రేవంత్. 9,000కు పైగా మందికి నియామక పత్రాలు, జిల్లాలపై వరాల జల్లు, జీవోల జారీ. ఇలా పెద్దపల్లిలో యువ వికాసం అని సభ జరుగుతుంది. దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు పోతున్నారు. ఆ సభలోనే 9,000 మందికి పైగా నియామక పత్రాలు, అట్నే జిల్లాలపై వరాల జల్లు, జీవోల జారీ అని చెప్పేసి పెద్దపల్లి జిల్లాలో నేడు నిర్వహిస్తున్న యువ వికాసం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. గ్రూప్ 4కు ఎంపికైన వారితో కలుపుకొని సుమారు 9,000కు పైగా మందికి నియామక పత్రాలు అందజేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో పెద్దపల్లికి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. సో సాయంత్రానికి సభ జరుగుతుంది. 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకుంటాడు అనేది. హై రిస్క్ కేటగిరీలో ప్యాకేజ్డ్ మినరల్ వాటర్, ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ణయం. ఇకపై ప్రతి ఏటా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో ఇన్ఫెక్షన్లు లైసెన్స్ పొందాలన్న తనిఖీలు తప్పనిసరి. బాటిల్ వాటర్కు మార్కెట్లో ఫుల్ డిమాండ్. 2023లో 32,000 కోట్ల మార్కెట్. ఈ పరిశ్రమలో 80% అసంఘటితమే. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, బాటిల్ మినరల్ వాటర్ను హై రిస్క్ కేటగిరీలో చేర్చుతూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా
నిర్ణయం తీసుకున్నది. కలుషితమయ్యే ముప్పు అధికంగా ఉండేవి, స్టోరేజ్ మిస్హ్యాండ్లింగ్, ఫుడ్ పాయిజన్ జరిగే ప్రమాదం ఉన్న ఆహారాన్ని నిత్యం తనిఖీ చేయాల్సిన అవసరం ఉన్న ఉత్పత్తులను FSSAI హై రిస్క్ ఫుడ్గా పరిగణిస్తున్నది. ఇప్పటి వరకు ఈ కేటగిరీలో డైరీ ఉత్పత్తులు, మాంసం, గుడ్లు తదితర ఉండగా తాజాగా ప్యాకేజ్డ్ మినరల్ వాటర్ను సైతం చేర్చారు. సో చూడండి, నీళ్ళు మొత్తం ఏమంటారు వాటర్ ప్యాకెట్స్, ఆ బాటిల్స్ నీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఆ బాటిల్ పట్టుకొని వాటరు ఆ ప్యాకెట్స్ కొనుక్కొని తాగుతున్నారు. దీన్ని కూడా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాంసం, గుడ్లు వీటిల్లో ఎట్లా అయితే ప్రమాదం ఉందో దీన్ని కూడా ఆ స్థాయిలోనే చూడాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇప్పుడు వెళ్తున్నాయి బాంబులు. ఇన్ని రోజుల నుంచి బాంబులు అన్నారు కదా, ఆ బాంబులు ఇప్పుడు వెళ్తున్నాయి. నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు హరీష్ రావు గారి మీద ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేసిరు పంజాగుట్ల. ఇప్పటిదాకానైతే ఏ పొలిటికల్ లీడర్ జోలికి రాలే, అంటే వచ్చినా కూడా అధికారుల జోలికి వచ్చిర్రు, వాళ్ళ మీదనే కేసులు అయినాయి. ఇంకొంతమంది మాజీ ఎమ్మెల్యేలను విచారణకు పిలిచిరు కానీ వాళ్ళ మీద ఎక్కడ కూడా కేసులు కాలేదు. సో అనూహ్యంగా ఊహించని విధంగా ఈ కేసు మొత్తం తిరిగి ఇప్పుడు హరీష్ రావు మెడకు చుట్టుకుంది ఈ కేసు. సో నిన్న పంజాగుట్టలో హరీష్ రావు గారి మీద కేసు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు ఒకటి బుక్ అయింది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పైన తన ఫోన్ ట్యాప్ చేశారని సిద్దిపేట వాసి ఫిర్యాదు. కేసులో కీలక పరిణామం. త్వరలోనే స్టేట్ పాలిటిక్స్లో బిగ్ బ్లాస్ట్. త్వరలోనే స్టేట్ పాలిటిక్స్లో బిగ్ బ్లాస్ట్. సో గుంజుతా ఉన్నారు ఈ తాడుని. ఈ ఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని పెద్ద తలకాయలను ఒక్కొక్కటి గుంజుతా ఉన్నారు. తవ్వే కొద్ది బయటపడుతున్నారు. సో మొత్తం మీద అయితే ఇప్పుడు హరీష్ రావు మెడకు చుట్టుకుంది ఈ ఉత్సు. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటున్నది. తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై కేసు నమోదైంది. ఆయనతో పాటు ఈ కేసులో ఇప్పటికే నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై పంజాగుట్ట పిఎస్లో ఎఫ్ఐఆర్ అయింది. తన ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు అక్రమంగా కేసులు పెట్టి వేధించారని సిద్దిపేట జిల్లాకు చెందిన చక్రాధర్ గౌడ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, వీళ్ళ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిని చక్రాధర్ గౌడ్ అనే అతను కేసు పెడితే నా ఫోన్ ట్యాపింగ్ చేసిరు, అట్లా నన్ను వేధించిరు అని చెప్పేసి కేసు పెడితే నిన్న పంజాగుట్టలో హరీష్ రావు గారి మీదనైతే కేసు అయింది. బీజేపీ విద్వేషానికి అడ్డుకట్ట వేయాలి. లౌకిక వ్యతిరేక శక్తులపై పోరాటం. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపునకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. దివ్యాంగులను మోసం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కవిత. బీజేపీ విధ్వంసానికి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి కవిత గారు మాట్లాడుతున్నారు. లౌకిక వ్యతిరేక శక్తులపై పోరాటం. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపునకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. దివ్యాంగులను మోసం చేసిన కాంగ్రెస్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కవిత గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ గారు కొంత విశ్రాంతిలో ఉన్న తర్వాత ఇప్పుడు దాన్ని మొత్తం హరీష్ రావు గారు భుజాల మీద వేసుకొని ప్రెస్ మీట్లు కానీ ఇవన్నీ పెడుతున్న సందర్భంలో ఇప్పుడు కవిత కూడా ఇంకొక అడుగు ముంగటేసి కొంచెం స్పీడ్ పెంచుతున్నటువంటి పరిస్థితి. రోజు కార్యకర్తలను కలవడం కావచ్చు, పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటుగా ఇప్పుడు సర్కార్ను విమర్శించే పనిలో కూడా కవిత గారు జాయిన్ అయినట్టు మనకు తెలుస్తున్నది. ఇటు బీజేపీని ఇటు కాంగ్రెస్ని ఉద్దేశించి మాట్లాడుతూ దివ్యాంగులను మోసం చేసిన కాంగ్రెస్ అని చెప్పేసి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. 1,00,000 కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను. తప్పుడు కేసులు బనాయించడమే నీకు తెలుసు. ప్రజా కోర్టులో తగిన శిక్ష పడాల్సిందే. ఎక్స్ వేదికగా రేవంత్పై హరీష్ రావు ఫైర్.
హరీష్ రావు ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి మీద ఫైర్ అయ్యిండు. ఎందుకంటే ఇంకా 1,00,000 కేసులు పెట్టినా కూడా నేను తగ్గను, మీరు 1,00,000 కేసులు పెట్టినా కూడా నేను అసలు భయపడేది లేదు, ఇంకా ఈ ప్రజా కోర్టులోనే శిక్షలు పడాల్సిందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం ఏమని ట్వీట్ పెట్టింది ఏందనేది, దాన్ని ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. సో ఏదేమైనా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు గారు అసలు ఊహించని విధంగా వచ్చి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే హరీష్ రావు గారి మెడకు చుట్టుకున్నది. ఒకసారి మనం చదివే ప్రయత్నం అయితే చేద్దాం. మిస్టర్ రేవంత్ యనమల, అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీ మీద ప్రశ్నల సంధిస్తున్నందుకు భరించలేక సహించలేక నా మీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు. అడుగడుగునా నీ నిజ స్వరూపాన్ని బయట పెడుతున్నందుకు, ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకు సహించలేక కేసులు పెడుతున్నావు అని చెప్పేసి రాసుకొస్తున్నాడు. నీకు చేతనైంది ఒక్కటే, తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం. రుణమాఫీ విషయంలో దేవుళ్ళను సైతం దగా చేసినవని అన్నందుకు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు. రుణమాఫీ ఎక్కడ పడితే అక్కడ ఈ దేవుని మీనట్టు ఆ దేవుని మీనట్టు ఈ తారీఖులోపు పక్కా అందరికి రుణమాఫీ అయితే అని చెప్పేసి మాట్లాడినవు అని అన్నందుకు యాదగిరిగుట్టలో కేసు. ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుకు బేగం బజార్లో కేసు. సోషల్ మీడియాలో ఎవరో పోస్టు పెట్టిన పోస్టుకు సైబర్ క్రైమ్ పోలీసులు నామిన సంబంధం లేని కేసులు పెట్టించినాం. పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడిగుడ్డు మీద ఈకలు పీకి తలాతోకలేని కేసు ఒకటి. మానకొండూరులో అక్రమ కేసులు. నీ 2 నాలుకల ధోరణి బయట పెట్టినందుకు ఇలా పంజగుట్టల కేసు. నువ్వు 1,00,000 కేసులు పెట్టించినా నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ప్రజా కోర్టులో ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను. సో మొన్న బీఆర్ఎస్ భవన్లో 2 నాలుకల ధోరణి అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు, అధికారంలోకి వచ్చినాక ఏం మాట్లాడుతున్నాడు అనే దాని మీద మొత్తం ఇటొక్క వీడియో పాతది కొత్తది ఈ 2 కలిపేసి ప్రెస్ మీట్ పెట్టి బయటకు వెళ్ళినందుకే నా మీద కేసు పెట్టినామని చెప్పేసి కొంచెం గరంగా రాసుకొచ్చిండు ఎక్స్ వేదికగా హరీష్ రావు గారు. సో ఇంకా చూసుకుంటున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య మామూలుగానైతే నడుస్తలేదు. ఇక చూడాలి మరి ఈ ఫోన్ ట్యాపింగ్ ఇంకెంతమంది బయటకు వస్తారు, ఇంకెంతమంది బయటపడతారు అనేది. 42 లక్షల ఎకరాలకు సాగునీరు. యాసంగి ఆయకట్టుకు ప్రాజెక్టుల ద్వారా సరఫరా. నీటిపారుదల శాఖ అధికారుల వెల్లడి. ప్రాజెక్టుల వారీగా వివరాలు విడుదల. జలసౌదాలో ఈఎన్సి అనిల్ కుమార్ అధ్యక్షతన సమావేశం. 42 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుందనేది వార్త. యాసంగిలో వివిధ ప్రాజెక్టుల ద్వారా 42 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు ప్రకటించారు. హైదరాబాద్లోని జలసౌదాలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో సాగునీరు అందించే ప్రణాళికను ఆమోదించారు. మరొక 42 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పేసి జలసౌదాలో మీటింగ్ పెట్టి చెప్తున్నటువంటి విషయం. ప్రాజెక్టుల వారీగా వివరాలు విడుదల. తాళ్లతో కట్టేసి కత్తులతో పొడిచి వరంగల్లో బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి దారుణ హత్య. సీసీ కెమెరాల్లో మర్డర్ దృశ్యాలు. పాత కక్షలే కారణమా లేక ఆర్థిక అంశాల? రంగంలోకి ప్రత్యేక బృందాలు. రిటైర్డ్ ఉద్యోగి బ్యాంక్ మేనేజర్ దారుణ హత్య. అసలు ఆ వీడియోనైతే మామూలుగా లేదు. అసలు చాలా కార్లు వెనుక సీటు మీద మొత్తం కవర్లో చుట్టి కట్టి పడేసిపోయినారు. మరి ఏంది ఎందుకోసం అనేది పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. త్వరలోనే దివ్యాంగుల పింఛన్ల పెంపు. వారి సంక్షేమానికి 87.81 కోట్లు. రాబోయే 4 ఏళ్లలో విప్లవాత్మక మార్పులు. ఉద్యోగాల్లో 4% సంక్షేమంలో 5% రిజర్వేషన్. ఆకాశమే హద్దుగా ఎదగాలి. మంత్రి సీతక్క.
దివ్యాంగులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు అయితే పింఛన్ లేదు. గత సర్కారు ఎంత అయితే ఇచ్చిందో అంతే ఇస్తుంది తప్ప వీళ్ళు ఇంతవరకు అయితే పెంచింది లేదు. ఏడాది ఇట్లనే నడుపుకొస్తున్నారు. మళ్ళా ఆకాశం ఎదగాలని చెప్పేసి వీళ్ళే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ముచ్చర్ల ఫార్మాసిటీకి భూదాన్ భూములు 250 ఎకరాలు అప్పనంగా కలిపేసి పరిహారం, ఇతర అవసరాలకు ఈ భూములు వాడొద్దని చట్టం. లబ్ధిదారుల జాబితాలో మాజీ ఎమ్మెల్సీల భార్యలు. ప్రభుత్వానికి కోట్ల రూపాయలు నష్టం, అది భూదాన్ భూమి అని తేలిన ఆర్డీఐ. రెవెన్యూ రికార్డులో పట్టా భూమిగా ఎంట్రీ. స్పష్టత తేలకముందే నష్టపరిహారం చెల్లింపు. ఈ తతంగం వెనుక అప్పటి కలెక్టర్, ఆర్డీఓ న్యాయం చేయాలని లోకాయుక్తకు తాటిపర్తి రైతుల మొర. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మక చేపట్టిన ముచ్చర్ల ఫార్మాసిటీ భూసేకరణలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. కందుకూరు, యాచారం మండలాల్లో సేకరించిన వేలాది ఎకరాల భూమి నష్టపరిహారం చెల్లింపులలో అక్రమాలు జరిగినట్లు ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయి. తాజాగా భూదాన్ భూములకు నష్టపరిహారం చెల్లించారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తిలో 250 ఎకరాల భూదాన్ భూములను ఫార్మాసిటీలో కలిపేశారు. భూదాన్ భూములను ఇతర అవసరాలకు. ఈ భూదాన్ భూమి ముచ్చర్ల ఫార్మాసిటీకి సంబంధించి అవకతవకలు జరిగినాయి దాంట్లో, ఆ భూములలో అని చెప్పేసి వస్తున్నటువంటి విషయం. ఈ భూదాన్ భూములు ఇది ఇంకా రేపు ఇందిరమ్మ ఇండ్ల యాప్ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లు. పేదోళ్లను మరిచిన గత సర్కార్. మంత్రి పొంగులేటి. రేపు ఇందిరమ్మ ఇండ్ల యాప్ అంటే ఇప్పుడు వీళ్ళు మొత్తం ఈ బిల్డ్ నవ్ అనే యాప్ ఒకటి, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల యాప్. సో ఇల్లు లేని పేదలంతా ఈ యాప్లోనే అప్లికేషన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ యాప్లోనే దానికి ఏంటి అర్హతలు ఏంటి, ఎట్లా పెట్టుకోవాలి, ఏమేమి కావాలి దానికి అని చెప్పేసి మొత్తం ఈ యాప్లోనే మనం ఏమంటారు అప్లికేషన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. త్వరలో 16,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఉపాధ్యాయ ఖాళీల వివరాల సేకరణ. ఏడాదిలో ఇప్పటికే 54,000 ఉద్యోగాలు భర్తీ. ఎస్సీ వర్గీకరణ అనంతరం కొలువుల జాతర. మళ్ళా ఇంకో 16,000 ఉద్యోగాలకి. ఇప్పటికి 50,000 కదా, 50,000 ఇచ్చినామని చెప్పుకుంటుంది సర్కారు. ఇంకో 16,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ వేసిర్రు. ఎస్సీ వర్గీకరణ అనంతరం కొలువుల జాతర. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిందంటే, సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత అవసరమైతే అప్పుడు కానిస్టేబుల్వి ఇంకోటి నర్సులే అనుకుంటా, దాంట్లో కూడా ఈ వర్గీకరణ తీర్పుకు అనుగుణంగానే ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడిండు. అది వచ్చిన తర్వాత కూడా ఇంకో 20,000 ఉద్యోగాలు ఇచ్చారు తప్ప అక్కడ ఏబిసిడి వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ అయితే జరగలేదు. ఇప్పుడు ఇంకో 16,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిరు. ఎస్సీ వర్గీకరణ అనంతరం ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు రాష్ట్రంలో చేపడుతున్నారు కదా ఈ సర్వే వచ్చిన తర్వాత ఈ కొలువులు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంబుజా వద్దు ఎటుపోతుంది ఇది. యువ వికాసం, చలో పెద్దపల్లి. అబ్బా ఈ పేపర్లో మొత్తం ఇవే. పేపర్ ఎన్ని పైసలు ఇస్తుర్రో కానీ పెద్ద పెద్ద యాడ్లు. పేపర్ నిండా మొత్తం ఇవే యాడ్లు. అంబుజా వద్దు. యాదాద్రి జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న జనం. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అక్కడ కడదామని అంటే ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. పంట పొలాలు బీడుగా మారే ప్రమాదం. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం. పోరుబాట పడుతున్న పల్లెలు. ఊరూరా నిరసన దీక్షలు. ఏకమవుతున్న పార్టీలు, ప్రజా సంఘాలు. యాదాద్రి భువనగిరి జిల్లా నకరికల్ నియోజకవర్గంలోని రామన్నపేట మండలం
అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అభిప్రాయ సేకరణ సమయంలో ఇప్పటికే తమ నిరసన తెలియజేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో యువతకు ఉపాధి లభిస్తుందని ఓ అభిప్రాయం ఉండగా పచ్చని పొలాలు బీడిగా మారుతాయని 24 గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. డ్రై పోర్ట్ పేరిట సేకరించిన భూమిలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం. సో అంబుజా ఫ్యాక్టరీని అయితే ప్రజలు వద్దంటే వద్దని చెప్పేసి మాట్లాడుతున్నారు. రామన్నపేట మండల ప్రజలు 24 గ్రామాల ప్రజలు మాకు వద్దంటే వద్దని చెప్పేసి మాట్లాడుతున్నారు. మొన్న అభిప్రాయ సేకరణ పెడితే కూడా ఇదే కథ అయింది. ఏది మొన్న లగిచెర్లలో ఎట్లయిందో, తర్వాత మొన్న ఇథనాల్ ఫ్యాక్టరీ కాడ ఎట్లా అయిందో ఈడ కూడా జర్రైతే అదే అవుతుండే. సో ప్రజలు అంత కోపంతో ఉన్నారు. ప్రజలు మా భూమి జోలికి వస్తే కథమే, ఎవ్వరు కూడా ఊకుంటలేరు, ఏ రైతు ఊకుంటలేరు. నువ్వు ఇంకేమన్నా చెయ్యి కానీ మా భూమి జోలికి రాకు అని చెప్పేసి తెగేసి చెప్తున్నారు రైతులు. సో మొత్తం మీద అయితే వద్దంటే వద్దు మాకు ఈ ఫార్మాసిటీ అని చెప్పేసి రైతులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 2 రిజర్వాయర్లు 42 టీఎంసీలు భూసేకరణ నిర్మాణ ఖర్చంతా మాదే. గోదావరి కావేరీ నదుల అనుసంధానంపై కేంద్రం ప్రతిపాదన. 74 టీఎంసీలు కావాలంటున్న తెలంగాణ. సమ్మక్క సాగర్ నుంచి నీటిని తీసుకెళ్లడానికి కేంద్రం సముఖత. ఢిల్లీలో NWDA సమావేశం. 2 రిజర్వాయర్లు 42 టీఎంసీలు కేంద్రం ఢిల్లీలో సమావేశం అవుతుంది. 3 రోజులు వర్షాలు, రాష్ట్రంలో మోస్తారు కురిసే అవకాశాలు. వాతావరణ శాఖ అధికారుల వెల్లడి. 3 రోజులు ఇంకో 3 రోజులు ఇట్లనే వర్షం ఉంటాయి అట. ఎందుకంటే రైఫిల్ తుఫాన్ అక్కడ ఉన్నది కదా. సో దానికి సంబంధించి 3 రోజులు ఇంకా రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు అవుతున్నాయి అని చెప్పేసి వాతావరణ శాఖ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ప్రజలారా బయటికి వెళ్ళే వాళ్ళు కానీ ఇంకేమైనా పనులుండి వర్షం వల్ల ఇబ్బంది పడేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది దిశ పత్రికలో ఉన్నటువంటి విషయాలు. ఇది దిశ పత్రిక. ఈనాడు చూసుకుంటున్నట్లయితే ఆర్థిక విధ్వంసం నుంచి అభివృద్ధి, వైపు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్నారు. 2వ ఏడాది నుంచి అందుబాటులో మరిన్ని నిధులు. తొలి ఏడాది అప్పుల కిస్తీలకే 64,000 కోట్లు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత ఆర్థిక భారం లేదు. పథకాలకు మరో 60,000 కోట్ల వ్యయం. విద్యుత్పై కమిషనర్ నివేదికను అసెంబ్లీలో పెడతాం. ఈనాడు ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. కాంగ్రెస్ వస్తే అసలు కరెంటు ఇవ్వలేదని, విపరీతమైన కోతలు ఉంటాయని మా వైరి పక్షాలు ప్రచారం చేశాయి. కానీ ఎక్కడ ఇబ్బందులు లేకుండా కరెంట్ ఇస్తున్నాం. ప్రతి నెల 1000 కోట్లు విద్యుత్ రాయితీలకు కేటాయిస్తున్నాం. గృహజ్యోతి కింద ఉచిత కరెంటు నిధులు ఇస్తున్నాం. గ్రామాల్లో 80% ఇళ్లవారు ఈ పథకం కింద ఉచిత విద్యుత్ పొందుతున్నారు. గృహజ్యోతి కింద 80% ఈ ఇండ్లల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. ఏడాదికి 1000 కోట్లు. సో ఈ ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పథకానికి దానికి సంబంధించి 1000 కోట్లు నెలకు మేము కడుతున్నామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 2వ ఏడాది నుంచి అందుబాటులోకి. తొలి ఏడాదిలో అప్పుల కిస్తీలకే 64,000 కోట్లు. అప్పుల కిస్తీలు 7 లక్షల కోట్ల అప్పు ఉంది మన తెలంగాణ రాష్ట్రానికి. సో దానికి 64,000 కోట్లు చెల్లించింది ఇప్పటికే. ఇక చూసుకోండి, 64,000 కోట్లు అంటే ఏంది? సంవత్సరం అంతా మిత్తిలకే సరిపోతుంది కదా. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత ఇబ్బందులు లేవు. భారత ప్రభుత్వం గత 10 ఏళ్లలో చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. ప్రతి నెల జీతాలు, పింఛన్ల కంటే కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులపై వడ్డీలు, అసలు కిస్తీల చెల్లింపు భారమే ఎక్కువనని, ఆర్థిక వ్యవస్థను బారాస అధ్వాన స్థితికి తీసుకెళ్లిందని ఆయన
దుయ్యబట్టారు. క్రమంగా రాష్ట్ర ఆదాయాన్ని మెరుగుపరుచుకుంటూ అభివృద్ధి చేస్తామని తెలిపారు. రెండో ఏడాదిలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, నీటిపారుదల రంగాలకు మరింత ప్రాధాన్యం ఇస్తామని, 5 ఏళ్లలో అన్ని రంగాలకు అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. యాదాది విద్యుత్ కేంద్రం నిర్మాణంలో కేసీఆర్ నిర్లక్ష్యం, లెక్కలేని తనంతో వ్యవహరించడం వల్ల అంచనా వ్యయం భారీగా పెరిగిందని బట్టి ధ్వజమెత్తారు. 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుద్ధరణీయ ఇంధన ఉత్పత్తి లక్ష్యంతో ముందుకెళ్తామని ఈనాడు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి చెప్పారు. సో ఇక్కడ రాష్ట్రంలో దీనికంటే అప్పులకు కిస్తీలకే సరిపోతుందని చెప్పేసి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్నారు. నాగాస్త్రం భారత అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అధునాతన డ్రోన్లు భారత సైన్యానికి అందుబాటులోకి వచ్చాయి. నాగాస్త్ర 1 అనే పేరుతో లోహ విహంగం ఆత్మాహుతి డ్రోన్ మహారాష్ట్ర నాగపూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ తాము అభివృద్ధి చేసిన 480 నాగాస్త్ర 1 లాయిటరింగ్ ఆయుధాలను భారత సైన్యానికి అందించింది. 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని ఆ సంస్థ తయారు చేసింది. GPS ఆధారంగా పనిచేసే నాగాస్త్ర 1 బరువు 9 కిలోలు. ఇది 45 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు. రాడార్లకు దొరకకుండా ఖచ్చితత్వంతో దాడులు చేయగలదు. సో మరింత ఈ టెక్నాలజీతోని మనకు సైన్యానికి ఇదొక మేలు అన్నట్టు. పర్యావరణ హితం. ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణాన్ని పరిరక్షించే కార్లపై ఆసక్తి నెలకొంది. ఇందులో భాగంగా హైడ్రోజన్ ఇంధన కార్ల కంపెనీలు దృష్టి సారించాయి. ఇప్పటికే ప్రయోగాత్మకంగా విజయం సాధించిన ఈ కార్లు ఆస్ట్రేలియా వంటి దేశాల్లో రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. అయితే ఛార్జింగ్, ఇతర మౌలిక వసతులు లేమి కారణంగా వేగంగా వృద్ధి చెందడం లేదు. మిగిలిన దేశాల్లోనూ వీటి వినియోగానికి అడుగులు పడుతున్నాయి. పూర్తి స్థాయి ఛార్జింగ్ స్టేషన్లతో పాటు హైడ్రోజన్ ఇంధన కార్లను అందుబాటులోకి వస్తే కాలుష్యం తగ్గుతుంది. 2030 కల్లా హైడ్రోజన్ కార్ల భారీగా తయారయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హైడ్రోజన్ కార్లట. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి కాలుష్యం కాదు. గాలి కానీ ఇప్పుడు మొత్తం హైదరాబాద్ అంతా కాలుష్యంతో నిండిపోయింది కదా ఈ మోటార్ సైకిల్ నుంచి వచ్చే పొగతోని. సో ఇటువంటి కార్లతోని అటువంటిది ఉండదు అన్నట్టు. కాలుష్యాన్ని పారదోలుదాం. అడ్డుకున్నా ఆగేదే లేదు. విపక్షాలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని కిషన్ రెడ్డికి సవాలు. హైదరాబాదు అభివృద్ధిపై బట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ₹1.5 కోట్లతో రాజధాని నగరాన్ని నిర్మాణాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేపట్టినా ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే అభివృద్ధికి, అవసరమైతే సలహాలు ఇవ్వాలని, అలా కాకుండా ప్రతి దాన్ని అడ్డుకోవాలనుకుంటే సరైన సమాధానం చెబుతామని విపక్షాలను హెచ్చరించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆయన సచివాలయ సమీపంలో ఐమాక్స్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. పై వంతెనలు, అండర్ పాస్లు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, రోడ్డు విస్తరణ పనులు, ఇతరత్ర కలిపి 7,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లు, పారిశుద్ధ కార్మికులకు రక్షణ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం 40 నిమిషాల సేపు ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్షాలపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సో 40 నిమిషాలు మాట్లాడిన దాంట్లో విపక్షాలపై విరుచుకుపడిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. 7,000 కోట్లతోని ఈ రోడ్ల విస్తరణ, తర్వాత అండర్ పాస్లు, తర్వాత బ్రిడ్జిలు, ఇవన్నీ హైదరాబాద్లో 7,000 కోట్లతోని శంకుస్థాపన కొన్ని చేస్తే కొన్ని ప్రారంభం చేసిండు. కాలుష్యం దెబ్బకి ఢిల్లీలో పాఠశాలలకు సెలవిచ్చారు. వర్షం వస్తే ముంబై, చెన్నై సముద్రంలా మారుతున్నాయి. బెంగళూరులో సాయంత్రం విమానాశ్రయానికి వెళ్ళాలంటే
ఉదయం బస్సు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. కోల్కతాలో నిత్యం సమస్యలతో రగులుతోంది. అందుకే అంతా హైదరాబాద్ వైపే చూస్తున్నారు. దీన్ని కాలుష్య రహితంగా, పర్యావరణ రహితంగా అభివృద్ధి చేసుకుందాం. వర్షాలు వస్తే రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నగరంలోని 144 ప్రాంతాల్లో భూగర్భ వరద నిల్వ ట్యాంకులను నిర్మిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి. బయటి దేశాలన్నీ మన వైపే, చెన్నై, ముంబై ఇవన్నీ కూడా మన వైపే చూస్తున్నాయి. బెంగళూరులో సాయంత్రం విమానాశ్రయానికి వెళ్ళాలంటే ఉదయం బస్సు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. సో అందరూ హైదరాబాద్ వైపే చూస్తున్నారు. ఈ హైదరాబాద్ను డెవలప్ చేసుకుందాం. ఎందుకంటే వర్షం వచ్చిందంటే ఎక్కడ ట్రాఫిక్ అక్కడనే, కొంచెం చిన్న వర్షం వచ్చినా హైదరాబాద్ అంతా సముద్రం అవుతుంది. అట్లా లేకుండా ఇప్పటి నుంచే వీళ్ళు కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి. మనిషిని ఉతికే యంత్రం, అబ్బో మనిషిని ఉతుకుతుంది వాటిది. ఈ బట్టలు ఉతుకుడు అయిపోయింది, ఇప్పుడు మనిషిని ఉతుకుడు కాడికి వచ్చింది. ఎవరి మీదైనా మన కోపం వస్తే ఉతికి ఆరేస్తాం అంటూ హెచ్చరిస్తాం. దానిని నిజం చేస్తూ జపాన్ కంపెనీ మనుషులను ఉతికే వాషింగ్ మిషన్ సిద్ధం చేసింది. ఓసాకా కేంద్రంగా పనిచేసే సైన్స్ కో అనే సంస్థ ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ను రూపొందించింది. ఇది ఒక వ్యక్తిని కేవలం 15 నిమిషాల సమయంలో శుభ్రం చేస్తుంది. ఏఐ సహాయంతో మన శరీర స్వభావాన్ని బట్టి శుభ్రం చేసే సౌకర్యం ఇందులో ఉంది. ఈ యంత్రం చూడడానికి ఫైటర్ జెట్ కాక్పిట్ ఆకారంలో ఉంటుంది. ఇంకో ఈ మిషన్ ఇందులో ఒక 15 నిమిషాలు ఉంటే కథం మొత్తం అదే స్నానం చేపించేస్తుందంట. ఇక మనిషి ఇక అవసరమే లేదు. ఇక పని చేసే కనీసం స్నానం చేసుకునే అంత కూడా అవసరమే లేదు, మొత్తం మిషన్లతోనే. ఇది సంగతి. జగన్ అక్రమ ఆస్తుల కేసుల విచారణలో జాప్యమేంటి, సిబిఐని ప్రశ్నించిన సుప్రీం. ఇకనైనా కేసుల్లో వేగం పెరిగి మీకు తగిన న్యాయం జరగాలని గుడికెళ్ళి అర్చన చేయించేశారు ఇందా ప్రసాదం అని చెప్పేసి మాట్లాడుతున్నాను. జగన్ ఫోటో ఒకటేసి విచారణలో జాప్యం ఏంటి అని సిబిఐని ప్రశ్నించిన సుప్రీంకోర్టు సిబిఐ ప్రశ్నించిన దానికి ఒక కార్టూన్ బొమ్మ లెక్క ఇది సంగతిలో. హరీష్ రావుపై కేసు నమోదు. పంజాగుట్ట ఠాణాలో కాంగ్రెస్ నేత చక్రాధర్ గౌడ్ ఫిర్యాదు. తమ ఇంట్లో 20 ఫోన్లు ట్యాపింగ్ చేయించారని ఆరోపణ. ఒక్క ఇంట్లోనే 20 ఫోన్ల ట్యాపింగ్ అంట. కోర్టు ఆదేశాలతోనే కేసు నమోదైందని వెల్లడి. కోర్టు పర్మిషన్ ఇస్తే కేసు కట్టిరు. తన ఫోన్లను ట్యాప్ చేయించారని సిద్దిపేటకు చెందిన స్థిరాస్తి వ్యాపారి కాంగ్రెస్ నేత గదగోని చక్రాధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విశ్రాంత పోలీసు అధికారి కిషన్ రావుపై పంజాగుట్ట ఠాణాలో 120B 386 409 506 RW 34 IPC 66 IT యాక్ట్ ప్రకారం ఆదివారం కేసు నమోదైంది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చక్రాధర్ గౌడ్ విలేకరులతో మాట్లాడారు. సిద్దిపేటలో తాను 2008లో స్థిరాస్తి వ్యాపారం ప్రారంభించానని, రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించే లక్ష్యంతో 2021 మార్చిలో పంజాగుట్టలో ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ ప్రారంభించనున్నారు. రైతు ఆత్మహత్యల బాధిత కుటుంబాలకు చెందిన 150 మంది వితంతులకు 2023 మార్చిలో ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున అందజేశానన్నారు. దాంతో సిద్దిపేటలో తనకు ఆదరణ పెరగడాన్ని చూసి తట్టుకోలేక ఒక్కింట్లోనే ఒకరి ఫోన్ 20 ఫోన్లు ట్యాప్ చేయించారంట గత సర్కారు. సో దానికని కేసు పెడితే కోర్టు కూడా అంగీకరించి కేసు కట్టాలని చెప్తే హరీష్ రావు గారి మీద కేసు నమోదైంది. చూడాలి మరి ఇంకా ఎన్ని పెద్ద తలకాయలు వస్తాయో, ఇంకా పెద్ద బాంబులు ఎట్లా వేలుతాయో ముందు చూడాలి.